ఈ కెమికల్ ఫార్మింగ్ ఉన్న భూములకు ఎందుకు కెమికల్స్ వేస్తారంటే దాంట్లో భూసారం లేక చేవ చచ్చిపోయి అవి జీవం లేని భూములు కాబట్టి వాళ్ళు ఎరువులేసి పంట తీసుకుంటారు. మన దాంట్లో ఇంత ఇంత సారం పెరిగింది కాబట్టి నేనేమీ వేయను. ఈ జీవామృతాలు ఘనజీవామృతాలు వీటితోనే భూసారం పెంచుకుని అధిక పంటలు తీసుకోగలుగుతాం. అందుట్లో ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ ఏమవుతుందంటే 12,000 చెట్లు ఉండటంతో బాగా చెట్టు ఆకులు కొమ్మలు రాలిపోతాయి. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత పంట కాపు వచ్చిన ఆ కొమ్మ కానీ అయింది ఇరిగిపోయి నేలలో కలిసిపోతాయి. ఎన్ని నేలలో కలిసిపోతాయి, ఆకులన్నీ కలిసిపోతాయి. ఈ 12,000 చెట్లు పడ్డ ఆకులంతా నేలంతా నా తోట చూస్తే ఎప్పుడు చూసినా సరే 2-3 అంగుళాల మందం ఆకుట పరిచి ఉంటుంది. నడుస్తుంటే గల అడవిలో కారడవిలో నడిచినట్టు ఉంటుంది. అట్లా ఉంటే ఏమవుతుందంటే ఆకులు ఆ కొమ్మలు అన్నీ నేలలో సహజ సిద్ధంగా కరిగిపోయి మైక్రోబ్స్కి, మైక్రో ఆర్గానిమ్స్కి, ఎర్త్వామ్కి, పొంగైకి, బ్యాక్టీరియాకి వీటన్నిటికీ ఆహారం అయిపోద్ది. అవన్నీ లేకుండా చేసుకున్నాం. కెమికల్స్ అడ్డమైన వాడి లాస్ట్ 60 ఏళ్లలో ఈ ఎరువులు వాడటం మూలాన, పెస్టిసైడ్లు కొట్టడం మూలాన ఈ మైక్రోబ్స్ ఇదంతా వ్యవస్థ పోయింది. మైక్రోబయల్ యాక్టివిటీ అంతా చచ్చిపోయింది, దెబ్బతినిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఎక్కడా లేదు. భారతదేశంలో 40 కోట్ల ఎకరాల వ్యవసాయం జరుగుతుంటే దరిదాపు 39,50,00,000 ఎకరాల్లో మైక్రోబయల్ యాక్టివిటీ లేదు. కెమికల్ ఫార్మింగ్ చేసిన భూములు మొత్తం చచ్చిపోయింది. భూమి అవన్నీ నా భాషలో చెప్పాలంటే డెడ్ సాయిల్స్ అంట, ఒక మృత కళేబరాలు అంట. వాటిలో ఏం లేదు, వాటిలో ఎరువేస్తేనే పంట పండింది. ఆ స్టేజ్కి వచ్చేసినాయి. నేనేం చేశాను, మళ్ళీ పునర్జీవితం చేసుకున్నా. ఇన్పుట్స్ లేకుండా, ఈ ఎరువులు లేకుండా స్వతహాగా ఈ భూమి అంతా సారం చేసుకుని, ఈ ప్రకృతి వనరులతో సారం చేసుకున్న తర్వాత మళ్ళీ సారం పెరిగిపోయింది, భూసారం పెరిగింది. భూసారం 3% సేంద్రీయ కర్బనం ఉన్న భూముల్లో ఏ మొక్కైనా బతికిద్దండి. నేను ఇది ప్రయోగాత్మకంగా నేను చూశాను. లేకపోతే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ హైదరాబాద్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఒక నెలలో వస్తుంది. ఇంత 46 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా నేను కాఫీ పెంచుతున్నా. మన కాఫీ అంటే ఏమనుకుంటారు, ఎక్కడో అరకులోనో, ఎక్కడో ఊటీ, కొడైకెనాలు, వెస్టర్న్ ఘాట్స్, అదర్వైజ్ అదేది మల్నాడ్ అంటే మీకు మ్యాంగ్లూరు, అగుంబే, శృంగేరి అక్కడ పెంచుతారనుకుంటారు. హైదరాబాద్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్లో 1 ఎకరం కాఫీ వేసారు. ఎవరు నమ్మరు. అగ్రికల్చర్ సైన్సెస్కే అదొక ఛాలెంజ్. అది ఇదంతా ఎందుకు అయిందంటే మన భూసారం 3% సాయిల్ కార్బన్ ఉంది. ఈ 12,000 చెట్లతో ఏమవుతుందంటే మన దగ్గర ఒక రకమైన అద్భుతమైన వాతావరణం క్రియేట్ అయింది. ఎక్కువ చెట్లు ఉండటం మూలాన ఏమైందంటే మంచి చల్లటి వాతావరణం. మన పొలం బయటకు వెళ్తే 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మన పొలంలోకి వచ్చేసరికి, ఈ పొలంలోకి వచ్చేసరికి 35-36 డిగ్రీల సెంటీగ్రేడే ఉంటుంది. లేకపోతే ఇంకొకటి 37 డిగ్రీలు, అంతే. 8 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గిపోద్ది. ఎందుకంటే పచ్చని చెట్లు, నేల తడిసి ఉంటుంది, ఆటోమేటిక్గా వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకోసమే కాఫీ పడింది. కోకో పండిస్తా, అవకాడోలు పండిస్తా, బ్లూబెర్రీ ఉంది నా దగ్గర, బ్లాక్బెర్రీ ఉంది, రాస్బెర్రీ ఉంది, ఎబియో ఉంది. ఎందుకు అక్కడ దాకా ఎందుకు ఆల్బూక్రా, ఇవన్నీ ఉంటాయి నా దగ్గర. కర్పూరం, మీరు కర్పూరం వెలిగిస్తారు దేవుడి దగ్గర, ఆ కర్పూరం చెట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి ఎందుకు బతుకుతాయి అంటే నేల సారంగా తయారు చేసుకుంటే ప్రకృతి వ్యవసాయంలో ఏ మొక్క పెట్టినా బతికిద్ది. ఇది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఇది మీకు ఎక్కడ బయట రసాయనిక వ్యవసాయం చేసే భూముల్లో రాదండి, పండవు. ఎందుకు పండవు అంటే అవన్నీ చెప్పాక డెడ్ సాయిల్స్ అయిపోయినాయి. ఆ డెడ్ సాయిల్స్లో ఇన్ని రకాల పంటలు రమ్మంటే రావు. నాకు ఇంతకుముందు తెలియదు, అక్కడ కూడా వస్తాయేమో అనుకునేవాడిని, రావు. నాకు ఎందుకంటే మీరు ఇక్కడ మొక్క, ఈ ప్రక్కన గజానికి మొక్క పెడతా, మళ్ళీ వచ్చేస్తుంది, అది కూడా వచ్చేస్తుంది. దాని ప్రక్కన బంగాళదుంప పెడతా, అది వచ్చేస్తుంది. కందదుంప పెడతా, అది వచ్చేస్తుంది. రావటం అంటే ఎందుకు వస్తుందంటే భూసారం, అద్భుతమైన భూసారం ఉంది. 3% సాయిల్ కార్బన్కి ఉంది. 1960లకు ముందు భారతదేశంలో మొత్తం అగ్రికల్చర్ వ్యవసాయం చేసే భూములు మొత్తం 3-5% సేంద్రీయ కర్బనం ఉండేదండి. అలాంటిది మనం ఈ రసాయనాలకు అలవాటు పడిపోయి విపరీతంగా వాడిన తర్వాత మన భూములన్నీ చచ్చిపోయి 0.3, 0.4 సాయిల్ కార్బన్కి వెళ్ళిపోయి ఇవాళ ఎరువులు వేస్తేనే పంట పడని స్థితికి వచ్చేసిందండి. నువ్వు కష్టపడి చేయాలా, చేస్తే ఇప్పుడు నేను చేశా. ఫస్ట్ 2-3 ఏళ్ళు కష్టపడ్డా. ఇప్పుడు నేనే అంత కష్టపడక్కర్లేదు. 3 ఏళ్ళు కష్టపడి ఆ తోట పెంచిన తర్వాత నేను అంత పని చేయను. ఇప్పుడు బిగినింగ్లో కొంతవరకు చేయొచ్చు అంతే. హార్టికల్చర్ క్రాప్స్లో ఎప్పుడైనా 2-3 ఏళ్ళ వరకు కష్టం ఉంటుంది. ఆ తర్వాత నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి వెళ్ళటం, 2 రోజులు వెళ్ళటం, డైలీ అబ్జర్వేషన్ ఉండాలి. అట్లా ఉంటే పని ఉండదు. అందరూ అనుకుంటారు హార్టికల్చర్లో పని ఎక్కువ అనుకుంటారు. పని ఉండదు.
చాలా తగ్గిపోతుంది. నేను సరదాగా వెళ్ళి వారానికి ఒకసారి వెళ్ళి వ్యవసాయం చూసుకొచ్చుకుంటా. మళ్ళీ పంట 10 ఎకరాల మీద 25 నుంచి 30 లక్షల రూపాయల పంట మినిమం వస్తుంది. నాకు మెయిన్ సపోటా ఉంటుంది, మామిడి ఉంటుంది, రోజ్ యాపిల్ ఉంటుంది, వాటర్ యాపిల్ ఉంటుంది, డ్రాగన్ ఉంటుంది. ఇవన్నీ నాకు మెయిన్ క్రాప్సే. ఇవన్నీ ఎక్కువ వస్తాయి, టన్నులు వస్తాయి ఇవన్నీ. కానీ నేను ఏమి అమ్మను. అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, జిల్లా పరిషత్ స్కూల్స్కి, నా దగ్గరికి వచ్చే రైతులకి, ప్రొఫెసర్లకి, వీళ్ళందరికీ నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను. అట్లాగే ప్రమోట్ చేస్తాను. నేను అమ్మను. ఎందుకంటే ఇవన్నీ అనాథాశ్రమాలు తినాలి నా మెయిన్. అనాథాలు తినాలి, అదే నా మెయిన్. ఎక్కువ నాకు ఒక 8-10 దాకా ఉన్నాయి అనాథాశ్రమాలు. వాళ్ళందరికీ రెగ్యులర్గా నేను ఏం చేస్తానంటే పండిన ఈ పళ్ళన్నీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే పలానా రోజు వస్తుందమ్మా తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. అట్లా నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను అమ్మను. అమ్మితే వస్తుంది 25-30 లక్షలు. అందరు నా టీం అని నేను అన్నాను. చిన్న సన్నకారు రైతులు వాళ్ళు పండించుకోవాలా, వాళ్ళ పంట వాళ్ళే అమ్ముకోవాలా. వాళ్ళు మళ్ళీ దళారులకు ఇచ్చారంటే 100 రూపాయలు 10 రూపాయలు కడుగుతారు. అట్లా కాకుండా ఎకరం రైతు 2 ఎకరాల రైతు చిన్న ఎక్కడన్నా వాళ్ళ పొలం దగ్గరే ఎక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముకోవాలా, కొనుక్కెళ్తారు. ఇవాళ రేపు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం పంట అంటే ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లా అమ్ముకోవాలి. అమ్ముకుంటే బయట 180-90 రూపాయలు ఉంటే నువ్వు 60 రూపాయలకి అమ్ము, అది వచ్చినా నీకు ప్రమాణం లాభం. అట్లా అనమాట. ఎందుకు నా దగ్గర రుద్రాక్షలు పండు తీయండి. నా దగ్గర రుద్రాక్షలు పండిస్తాను నేను. ఎక్కడో హిమాలయాల్లో ఉంటాయి రుద్రాక్షలు. మన నేపాల్, కాఠ్మండు అక్కడ ఉంటాయి అంటారు. మన ఈ ప్రకృతి వ్యవసాయం అయిన పంటలో కూడా నాకు 5-6 చెట్లు రుద్రాక్షలు ఇచ్చేస్తున్నాయి. 6 సంవత్సరాల నుంచి కాస్తున్నాయి రుద్రాక్షలు. అంటే భూసారం కనుక పెరిగితే నువ్వు ఏ పంట అయినా వేసుకోవచ్చు. అట్లా అనమాట. ప్రతి దాంట్లో నుంచి లాభాలు తీసుకోవచ్చు రైతు. ఇది నేను తెలుసుకున్న సత్యం. ఇది ప్రకృతి వ్యవసాయం. ఇప్పుడు నా తోటకి వెళ్తే మొత్తం 200 కోళ్ళు ఉంటాయి, విస్తారంగా తిరుగుతాయి. ఆవులు తిరుగుతాయి, ఎక్కడ పడి ఆవులు ఉంటాయి 5-6 ఆవులు, ఒక గేదె ఉంటుంది. అన్నీ చక్కగా ఆటి పాలతో ఆగుతుంది. బయట కొనుక్కురా అక్కర్లేదు. ఒక గేదె వస్తుంది లేదా ఆవు పాలు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. 3 ఆవు ఇది కాక ఇంకొక ఆవు వినిద్ది. అట్లా ఏదో ఎప్పుడు పాడి ఉంటుంది.